ఇక హీరో వెంకటేష్ లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు. ఖమ్మం కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి తన వియ్యంకుడు అయిన రామసహాయం రఘురామరెడ్డికి మద్దతుగా వెంకటేష్ ప్రచారం చేయబోతున్నారు. మే నెల 7న ఖమ్మం లోక్సభ నియోజకవర్గ పరిధిలో వెంకటేష్ పర్యటించబోతున్నారు. వెంకటేష్ తమ జిల్లాలో పర్యటించనున్నారనే వార్తతో ఆయన అభిమానుల్లో ఇప్పటికే కోలాహలం మొదలైంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి యొక్క గెలుపును కాంక్షిస్తూ ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కావచ్చు, మరోవైపున రాజ్యసభ ఎంపీ రేఖా చౌదరితో పాటుగా విస్తృతంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో పర్యటన చేస్తున్న పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలతో పాటుగా మహబూబాద్ కలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా రామసహాయం రఘురామరెడ్డి వియ్యంకుడిగా ఉన్న వెంకటేష్ సినీ హీరోగా ఆయన ఖమ్మంలో యావత్ రాష్ట్రంలో పరిసర రాష్ట్రంలో కూడా అభిమానులు మొత్తానికి అయితే ఆయన ఈ నెల మే నెల 7వ తారీఖున ప్రచారానికి ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో చేయనున్న ప్రచారానికి రానున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ విషయాన్ని అధికారికంగా కాంగ్రెస్ పార్టీ క్రితమే ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో మట్టి విక్రమార్క అదే పొంగులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభిమానులు కావచ్చు, ఒకవైపున మన వెంకటేష్ అభిమానులు కూడా మొత్తం ఒకసారి సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం రఘురామరెడ్డి యొక్క గెలుపు కోసం మొత్తానికైతే దాదాపు ఖాయమైనా కానీ భారీ మెజార్టీ రావాలనే ఉద్దేశంతో అధికార పార్టీ అన్ని చర్యలు తీసుకుంటుంది. ఉన్న అవకాశం ఏది కూడా వదిలివేయకుండా సదునియోగం తీసుకునే విధంగా అడుగులు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి అది గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తూ భారీ మెజార్టీ 1.5 పై నుంచి 2 లక్షల వరకు కూడా మెజార్టీ రావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. For more videos like this, subscribe Big TV channel.